జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రజల నుంచి 4616 అభ్యంతరాలు వచ్చాయన్నారు అధికారులు. ఒక్కరోజే 1475 దరఖాస్తులు స్వీకరించామన్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. ఇక ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు రేపు చివరి రోజని తెలిపారు. అయితే వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని కంప్లైంట్లో తెలిపారు ప్రజలు. ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని, అధికంగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఒక్కో వార్డు 2-3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయని దరఖాస్తుల్లో తెలిపారన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, జీహెచ్ఎంసీలో వార్డుల విలీనం పైన ప్రజల నుంచి దాదాపు అభ్యంతరాలు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. మమత, జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై, డీలిమిటేషన్ పై భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు మొత్తం 4616 అభ్యంతరాలు వచ్చాయి. దానిలో భాగంగా ఈ రోజు ఒక్కరోజే 1475 అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ అభ్యంతరాలు స్వీకరించడానికి రేపే చివరి రోజు కావడంతో అటు రాజకీయ పార్టీల నేతలు, అలాగే వారితో పాటు పౌరులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కానీ, జోనల్ ఆఫీస్ కానీ, సర్కిల్ ఆఫీసెస్ లో రిటర్న్ ఫార్మాట్ లో వాళ్ళకి సంబంధించి ఏవైతే అభ్యంతరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా రిటర్న్ ఫార్మాట్ లో అధికారులకు ఇచ్చి వెళ్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా వచ్చే అభ్యంతరాలు ఏమున్నాయంటే, ఈ వార్డుల విభజన అనేది సైంటిఫిక్ గా జరగలేదు. కేవలం అధికారులు, ముఖ్యంగా ఈ సిజిజి అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కలిసి వార్డుల విభజన చేశారంటున్నారు. వారు డైరెక్ట్ గా వచ్చి ఎక్కడా ఏ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ను కలవలేదు, ఏ పౌరులను కలగలేదు, ఏ పబ్లిక్ ని కలవకుండా డైరెక్ట్ గా వాళ్ళే చేసుకుని ఈ విభజన అంతా కూడా చేశారని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ వార్డుల విభజన అనేది అధికారులు ఏం చెప్తున్నారంటే, ఆన్ యావరేజ్ ఒక్కొక్క వార్డులో 45,000 జనాభా ఉండేటట్టు చూసాము. సో దానిలో ఒక 10% అటు ఇటుగా ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ అంతే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఆన్ ఫీల్డ్ కు వచ్చి చూసే వరకు ఒక్కో డివిజన్ లో కేవలం 20,000 మంది జనాభా ఉన్నారు. మరికొన్ని డివిజన్లలో 80,000 వరకు జనాభా ఉన్నారు. సో అలా ఎలా చేస్తారు, ఇంత అన్సైంటిఫిక్ గా ఎలా చేస్తారంటూ కూడా చాలా వరకు ఇటు ఈ వార్డుల విభజన పైన ఎక్కువగా ఇవే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇది కాకుండా ఒక్కో వార్డు అనేది 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇబ్బందులు అవుతాయంటూ కూడా అనేకంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవే కాకుండా ఎక్కువగా అధికారులేమో న్యాచురల్ బౌండరీస్ అయినటువంటి నాలాలు కానీ, లేకపోతే హైవేలు కానీ, రైల్వే లైన్స్ ఆధారంగా మేము వార్డుల విభజన చేశామంటున్నారు. కానీ ఇటు పబ్లిక్ వచ్చేసి మా బస్తీలు కానీ, మా గల్లీలు కానీ గతంలో ఒక వార్డులు ఉండేవి, అప్పుడే బాగుండేది, ఇప్పుడు తీసుకొచ్చి సంబంధం లేని వార్డులలో కలుపుతున్నారు. సో వాటికి కొత్తగా పేర్లు పెడుతున్నారని అలా చెప్తున్నారు. ఇంకొన్ని ఇటు అభ్యంతరాలు ఏమొస్తున్నాయంటే, ఈ వార్డులకు సంబంధించిన కొత్త వార్డులు ఏర్పాటు చేశారు కాబట్టి 150 నుంచి 300 ఏర్పాటు చేశారు కాబట్టి వాటి పేర్లను కూడా మార్చాలంటూ కూడా ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇంకొన్ని అభ్యంతరాలు వచ్చేసి, ఈ చార్మినార్ జోన్ లో మా వార్డులను కలపొద్దు, మాకు సపరేట్ గా స్పెషల్ జోన్ క్రియేట్ చేయాలి అంటూ కూడా ఈ బంగపేట కానీ, తుర్కయాంజాల్ కానీ అటు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇట్లా మొత్తం భారీగా, అంటే అధికారులు కూడా ఊహించలేనంత ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4600కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ అభ్యంతరాలు తీసుకోవడానికి కూడా రేపే చివరి రోజు అని అధికారులు చెప్పడంతో ఈ రోజు భారీగా వచ్చాయి. ఇంకా రేపు ఇంతకు మించి, ఈ రోజు కంటే ఈ రోజు 1475 వచ్చాయి. దీనికి మించి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ వార్డుల విభజన పైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఈ రోజు నిర్వహించారు. దీనిలో ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో పాటు, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్ల అభ్యంతరాలను కూడా స్వీకరించారు. వీటితో పాటు పబ్లిక్ అభ్యంతరాలు ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటి పూర్తిగా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 300 డివిజన్లను కూడా ఆల్మోస్ట్ ఏర్పాటు చేశారు కాబట్టి వీటిని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. సో వీటికి అన్నిటికీ సంబంధించి ఇంకొక 10 days పాటు ఇప్పుడు వచ్చిన అభ్యంతరాలు ప్లస్ కార్పొరేటర్లు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వీటన్నిటిని 10 రోజుల పాటు స్టడీ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇంకో 10 రోజుల్లో రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ సదా.